తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వెన్నెల్లో మల్లిక అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. త్వరగా బయలుదేరు, 11:30కి హాస్పిటల్కి ఫోన్ చేస్తాను అంది రమ. నేను ఎవరినైనా డ్రాప్ చేయమని అడుగుతానులే అంది కినుకుగా. వైజయంతి ఫోన్ పెట్టేసింది. తిరిగి చూసింది. విజయ్ లేడు, వెళ్ళిపోయాడు. ఆమె పై అంతస్తులో తన బెడ్రూమ్కి మెట్లెక్కి వస్తోంది. స్టడీ రూమ్లో ఫిడేల్ ట్రంగ్ ట్రంగ్ అని వినిపిస్తోంది. ఆమె స్టడీ రూమ్లోకి వచ్చింది. విజయ్ దివాన్ మీద కూర్చొని ఫిడేల్ని కమాక్లో ట్రింగ్ ట్రింగ్ అంటున్నాడు. ఆమె రాగానే ఆపేసి పక్కన పెట్టేశాడు. వాయించుకో అంది. విజయ్ మౌనంగా లేచి ఫిడేల్ తీసుకొని పెట్టెలో పెట్టేశాడు. అతను వెంటనే తిరిగి రాలేదు. అటువైపు వీపు పెట్టి అక్కడే నిలబడిపోయాడు. ఆమె వచ్చి దివాన్ మీద కూర్చుంది. వెనక్కి ఆనుకొని గోడకి చీరగిలబడి కళ్ళు మూసుకుంది. ఏమిటో ఈ భయంకరమైన బాధలో టైం ఆగిపోయినట్లే ఉంది. నిమిషాలు యుగాలుగా అన్నట్టు జరుగుతున్నాయి. మోకాల మీద ఏదో ఆనటంతో ఆమె కళ్ళు తెరిచింది. విజయ్ ఎప్పుడు వచ్చాడో వచ్చి క్రింద కూర్చొని ఆమె మోకాల మీద తల ఆనించి కళ్ళు మూసుకున్నాడు. ఏమిటిది విజయ్ అంది. అతను పలకలేదు. లే, సరిగ్గా కూర్చో. నిన్నే విజయ్ అంది గట్టిగా. ఆ కంఠం చిరుకోపంగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది. అతను లేవలేదు, కానీ తలెత్తాడు. అతని కళ్ళు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తున్నాయి. అతను ఆమె ఆంతర్యంలోకి ఏదో వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమిటి? అతని క్రాఫ్ మీద చెయ్యి వేసి చెరుపుతూ అంది. విజయ్ అతని పిలుపు ఆమె గుండెలకి తాకుతోంది. నువ్వు నువ్వు నన్ను నీ దగ్గర నుంచి పంపించేస్తున్నావా? ఆమె నిశ్చేష్టురాలైంది. నాకు బాగా అనిపిస్తోంది. నువ్వు నువ్వు ఏదో నా గురించే నిర్ణయం చేస్తున్నావు. కానీ నేనేం చేశాను? విజయ్ అతని షర్టు 2 చేతులతో గట్టిగా బలంగా పట్టి అతన్ని లేవదీసింది. మరుక్షణంలో అతను ఆమె పక్కన కూలబడినట్టు కూర్చున్నాడు. ఇద్దరూ క్షణంసేపు ఎవరి ఆలోచనల్లో వారున్నట్లుగా మౌనంగా ఉండిపోయారు. కిటికీలో నుంచి వస్తున్న గాలి పరదాలని రెపరెపలాడిస్తోంది. రాత్రివేళ నిశ్శబ్దం గంభీరంగా వారిద్దరినీ గమనిస్తున్నట్లుగా ఉంది. నేనేం తప్పు చేశాను? నేనేం చేశాను చెప్పు. అతను ఆమె చెయ్యి 2 చేతులతో అందుకోబోయాడు. ఆమె అతని చేతిని తోసేసింది. కాస్త అవతలికి జరిగింది. అది అతని సాన్నిహిత్యం, స్పర్శ భరించలేని చర్యగా ఉంది. విజయ్ తగ్గు స్వరంతో అన్నాడు. అతని కంఠంలో బాధ ఉంది. ఆమె ముఖం ఎడంవైపుకి తిప్పేసుకుంది. వరదలా వస్తున్న దుఃఖానికి ఎంతో కష్టపడి వేసుకున్న ఆనకట్టని విజయ్ ఒక్క మాటతో నన్ను నీ దగ్గర నుంచి పంపించి వేస్తున్నావా? ఆమె దుఃఖపు వరదని పొంగులెత్తించాడు. వేసుకున్న ఆనకట్ట తెగి నామరూపాలు లేకుండా పోయింది. అతను ఆమె చెయ్యి విదిలించడంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోదామా అని అనుకుంటున్నాడు. అతనికి బాధ రెట్టింపుగా మారింది. లేవబోతున్న అతనికి వైజయంతి శరీరంలో ఏదో ప్రకంపన, ఏదో శబ్దం. తిరిగి చూశాడు. ఆమె ఏడుస్తోంది. ఆమె కంఠం దగ్గర నరాలు అదురుతున్నాయి. శరీరం కంపిస్తోంది. లేవబోతున్న అతను ఆగిపోయాడు. విజయ్ ఆమె వైపు చూస్తూ ఆశ్చర్యంగా పిలిచాడు. ఆమె మరింతగా గోడకి ముఖం దాచేసుకున్నట్టు తిప్పేసుకుంది. ఆమె ఏడుపు ఉధృతంగా ఆమెని జయించిన విజేతలా తన ఉనికిని చాటుకుంటోంది. అతను పూర్తిగా ఆమె వైపు తిరిగాడు. ఒక్క నిమిషం సందేహించాడు. అతని గుప్పెట బిగిసి తెరుచుకుంది. విజయ్ మృదువుగా పిలిచాడు. ఆమె పలకలేదు. విజయ్ ఏమైంది? అతని చెయ్యి ఆమె భుజం మీద ఆనింది. అతని నుంచి దూరంగా జరగాలన్నట్టు ఇంకా గోడవైపు పూర్తిగా జరిగిపోతున్న ఆమెని అతని భుజాలు పట్టి బలంగా తన వైపు తిప్పుకున్నాడు. ఆమె దుఃఖపు సుడిగుండంలో మునిగిపోతున్న మనిషిలా ఉంది. ఏమైందమ్మా? దగ్గరికి తీసుకుంటూ అన్నాడు. అతని స్పర్శ, అతను అడిగిన తీరు ఆమెని సుడిగుండంలో చిక్కుపడిన మనిషికి ఆసరాగా అనిపించాయి. మరుక్షణం ఆమె అతని మెడ చుట్టూ 2 చేతులు పెనవేసేసింది. విజయ్ ఏదో చెప్పాలని ప్రయత్నించింది, కానీ కంఠం పెగిలి రాలేదు. అప్పటికే అతను ఆమె తలని ఛాతీకి అదుముకున్నాడు. ఆమె ఏడుపు ఉధృతమైంది. అతని 2 చేతులు ఆమె చుట్టూ బిగిశాయి.
ప్లీజ్ విజీ. బలవంతంగా ముఖం ఎత్తి ఆమె ఏడుస్తున్న కళ్ళ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయవు కదూ, నన్ను వదిలేయొద్దు, నన్ను ఒంటరివాడిని చెయ్యొద్దు విజీ. ఈ గండం గడిస్తే మనిద్దరం హాయిగా ఉండవచ్చు, అవునా? నేను నిన్ను ఎప్పుడూ పట్టనంత ఆనందంగా ఉంచుతాను. ఐ లవ్ యూ విజీ, ఐ లవ్ యూ. ప్లీజ్, యు ఆర్ మై స్ట్రెంగ్త్, యు నో ఇట్. ప్లీజ్ నా కోసం ఓర్చుకోమ్మా కొద్ది రోజులు. భగవంతుడు మనల్ని అన్యాయం చెయ్యడు. మనిద్దరం అందరిలా హాయిగా ఉందాం. ప్రేమకి ముగింపు సంతోషమే కానీ బాధ కాదు అని నీకెన్నిసార్లు చెప్పాను. ప్లీజ్ నన్ను వదిలేయొద్దు. నువ్వు వదిలేస్తే నేను చచ్చిపోతాను. నాకెవ్వరూ లేరు. నన్ను వదిలేయొద్దు, తెలిసిందా? ఆవేశంగా అన్నాడు. అతను ఆమెని బ్రతిమలాడుతున్నాడు. ప్రేమగా బుజ్జిగింపుగా చెబుతున్నాడు. ఆవేశంగా అంటున్నాడు. అతని చేతుల మధ్య ఉన్న ఆమె ఏడుపు ఆగిపోయింది. అతని మాటలు ఆమెని చకితురాల్ని చేస్తున్నాయి. ఏమిటి ఈ మాటలు? విజయ్కి ఆపరేషన్ సంగతి తెలిసిందా? మై గాడ్! ఆమెకి ఆందోళన వచ్చేసింది. విజయ్ విజయ్ అతని భుజాలు పట్టి కుదిపింది. నువ్వేమంటున్నావో తెలుసా? నీకు తెలుస్తోందా? బిగ్గరగా అంది. అతను ఆమె కుదుపులకి ఈ లోకంలోకి వచ్చాడు. అతని ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. మై గాడ్ అన్నాడు. నువ్వేమంటున్నావో తెలుసా? ఏమన్నాను? నిన్ను ఏడవద్దని అన్నాను, అంతేగా? ఆమె అతన్ని చూస్తోంది. అతనికి తెలియకుండా వచ్చిన మాటలా? తెలిసి అన్నవా? ఎందుకు అలా చూస్తావు నన్ను? నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? నాకు అప్పుడప్పుడు ఆవేశం వస్తుంది, భయం వేస్తుంది. అసలు ఎందుకు? నాకెప్పుడూ భయమే. నా స్థితి సహజంగా లేదనిపిస్తుంది. నా వల్ల నువ్వు అందరి చేత తిట్లు తింటున్నావు. నేనేం చెయ్యను? నిన్ను వదిలి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళలేను. ఒక్కోసారి రాత్రివేళ నువ్వే నన్ను వదిలేస్తావేమోనని చాలా భయపడతాను. ఎందుకో తెలియదు. అతను ఆమె మెడ దగ్గర ముఖం దాచుకున్నాడు. విజీ, నాకేమైంది? మతి చాంచల్యం ఉందా? నాకు ఒక్కోసారి ఏదీ గుర్తురాదు. నువ్వు తెలుస్తావు, నీ పేరు గుర్తురాదు. ఈ ఇల్లు అలవాటైనదే, కానీ ఇది ఎక్కడ ఉందో, ఏ ఊరో గుర్తురాదు. ఒక్కోసారి ఫిడేల్ బాగా వాయిస్తాను, ఒక్కోసారి అసలు వాయించడమే రాదు. ఏమిటిది? నాకిదేం వ్యాధి? కానీ నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావని, నన్ను వదిలేయవని అనుకుంటాను. ధైర్యంగా ఉంటుంది. నేను నీ నుంచి దూరంగా వెళ్ళలేను విజీ. నువ్వు నా దానివి కాదా? అంటూనే అతడు ఆమెని వెనక్కి వాల్చి పడుకోబెట్టాడు. ఆమె గుండెల మీద తల ఆనించి పడుకున్నాడు. ఇలా దగ్గరగా ఉంటే నాకేమిటో చాలా హాయిగా ఉంటుంది. నన్ను వదిలేయనని, నాకు దూరం అవనని ప్రామిస్ చెయ్యి విజీ. చెయ్యవు? ప్రామిస్ విజయ్, అప్రయత్నంగా అంది. ఆమెకి సుస్పష్టంగా ఒకే ఒక విషయం తెలిసిపోయింది. విజయ్ని తను వదల్లేదు. అతను ఆపరేషన్ అయ్యి సవ్యంగా ఉంటే తన దగ్గరే ఉండిపోతాడు. ఒకవేళ భగవంతుడు మరో విధంగా నిర్ణయం చేస్తే అతడు శాశ్వత జ్ఞాపకంగా తనలో చిరస్థాయిగా ఇమిడిపోతాడు. ఈ విషయం గురించి ఇక సందేహం లేదు. విజయ్ వెచ్చటి ఊపిరి ఆమె మెడకి తాకుతోంది. విజయ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అతని శరీరం ఆమెను హత్తుకుంటోంది. ఆమె చెయ్యి అతని క్రాఫ్ట్లోకి వెళ్ళింది. అవును, అతను తనవాడు, తను అతని సొంతం. దూరంగా గడియారం 11 గంటలు కొట్టడం వినిపించింది. ఆమె మెల్లగా అతన్ని విడిపించుకొని లేచింది. కాసేపు దివాను మీద మోకాళ్ళకి తల ఆనించి కళ్ళు మూసుకుంది. విజయ్ని ఇప్పుడు తీసుకెళ్ళాలి. అతను ఈ ఇంట్లోంచి కాలు బయటకు పెట్టే క్షణం సమీపిస్తోంది. విజయ్ ఆమె వీపు మీద తల ఆనించాడు. ఆమె శరీరంలో శక్తి అంతా కూడా తీసుకుంటుంది. ఆమె అతని క్రాఫ్ట్లోకి వేళ్ళు పోనిచ్చింది. విజయ్, లే, మనం ఓ చోటుకి వెళ్ళాలి అంది. ఇప్పుడా అన్నాడు. అవును, హాస్పిటల్కి వెళ్ళాలి. అతను అయోమయంగా చూశాడు. నీకు రేపు ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయి. అవి ఉదయమే ప్రారంభమవుతాయి. ఈ రాత్రికి నిన్ను హాస్పిటల్లో చేర్పించాలి. అతని ఈ మాట వినగానే లేచి కూర్చున్నాడు. నేను రాను అన్నాడు. విజయ్, ప్లీజ్, నా కోసం. డాక్టర్ నికోలాయ్ సమర్థుడైన డాక్టర్. ఆయన రావటం, నిన్ను చూడటం మనిద్దరి అదృష్టం. నిన్న చేశారుగా, ఇంకా కొన్ని మిగిలాయి. ఉదయం వెళ్తాను. ఇప్పుడే వెళ్ళాలి. వైజయంతి అతని మెడ చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా లాక్కుంది. ఇది జీవితంలో మనిద్దరి యుద్ధం. నువ్వు సహకరించాలి, ప్లీజ్.
అతను కాసేపు మౌనంగా ఉన్నాడు. తల తిప్పి ఆమె కళ్ళల్లోకి తప్పదా అన్నట్లు చూశాడు. ప్లీజ్ కళ్ళతోనే అర్థించింది. అతను గాఢంగా నిట్టూర్చాడు. భుజాలు కుదించాడు. ఓకే అని లేచాడు. అతను బట్టలు మార్చుకున్నాడు. బ్లూ జీన్స్, తెల్లదాని మీద సన్నటి గ్రీన్ చార్లున్న టీషర్ట్. అతను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తల దువ్వుకుంటుంటే ఆమె వచ్చింది. అతని చేతుల్లో దువ్వెన తీసుకొని అతని తలను పట్టుకొని దువ్వసాగింది. అతను వైజయంతి గుండెల్లో ముఖం దాచుకున్నాడు. విజయ్, ఇందుకేనా ఇంత క్రితం ఏడ్చావు? మృదువుగా అడిగాడు. ఊహూ. మరి దేనికి? నిన్ను మాటిమాటికి ఈ టెస్ట్ల పేరుతో చిత్రహింస పెట్టాల్సి వస్తుందని. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వచ్చేస్తాం? టెస్ట్లు అయిపోగానే. అదే ఎంతసేపు? గంట, అరగంట. అంతకంటే ఎక్కువ పట్టదా? ఊహూ. అతని తల ఎత్తి నవ్వాడు. ఎక్కువ పట్టిందో చూడు, నేను ఇంటికి రాను. వైజయంతి చప్పున చేత్తో అతని నోరు గట్టిగా మూసేసింది. అలా అనవద్దు అన్నట్టు చూసింది. బాధ పెట్టానా అడిగాడు. అన్నట్టు తల ఊపింది. సారీ విజయ్, ఇంకెప్పుడూ చేయను. ఇదే ఆఖరు, ప్రామిస్. ఆమె చేతిలో చెయ్యి వేశాడు. ఆమె వాసుని లేపి తలుపులు వేసుకోమంది. విజయ్ని తీసుకుని కారులో బయలుదేరింది. ఈ ప్రయాణం గమ్యం ఏమిటి అనిపిస్తోంది. ఆమె ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ రెండో చెయ్యి విజయ్ వైపు చాచింది. అతను ఆమె చేతిని అందుకుని రెండు చేతులతో పట్టుకున్నాడు. రాత్రిలో నిశ్శబ్దం, వీధుల్లో శబ్దం సద్దుమణిగింది. పేవ్మెంట్స్ మీద బిచ్చగాళ్లు వరుసగా పడుకున్నారు. విజయ్ స్పర్శ మనసంతా శాశ్వత ముద్రికలు తీసుకోవటానికి మనసు ఆరాటపడుతోంది. ఆమె చెయ్యి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. కలిసి ఉన్నా విడిపోయినా మనం ఒకరికి ఒకరం అనిపిస్తోంది. దూరంగా పెద్ద లైటు క్రింద బోర్డు కనిపించింది, మెడి హీల్. మరునాడు ఉదయం 6 గంటలకే విజయ్ని రెడీ చేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళిపోయారు. రమ్మ వెంటే ఉంది. ఆనందరావు గారు కూడా వచ్చేశారు. ఉదయం 6 గంటలకి థియేటర్లోకి వెళ్ళిన విజయ్ని బయటకి ఇంకా తీసుకురాలేదు. సిస్టర్స్, డాక్టర్స్ బయటకు వస్తున్నారు, వెళుతున్నారు. మధ్యలో రమ వచ్చి, కంగారు పడకు, అసలు ఆపరేషన్ ప్రారంభమయ్యేది 8 గంటలకి అని చెప్పి వెళ్ళింది. సాయంత్రం 3 గంటలు కావస్తోంది. పిన్నతల్లి భర్తకి వైజయంతికి క్యారియర్ తీసుకువచ్చింది. కాస్త తిను, ముఖం చూడు ఎలా వాడిపోయిందో అంటూ బలవంతం చేసింది. నాకు తినాలని లేదు పిన్ని అంది. ఆనందరావు ఫోన్ రావడంతో వెళ్ళిపోయాడు. 4:30 గంటలు కావస్తుండగా రమ బయటకు వచ్చింది. రమ కూడా అలసిపోయి ఉంది. విజయ్ని థియేటర్ లోపల అడుగు పెట్టడానికి వీల్లేదని రమ ముందే ఆంక్ష విధించింది. టీమ్ ఆఫ్ డాక్టర్స్ బయటకొచ్చారు. నికోలాయ్ బయటకొచ్చారు. ఆయనలో అలసట బాగా కనిపిస్తోంది. ఆపరేషన్ సక్సెస్, కానీ 48 గంటలు క్రిటికల్. కాంప్లికేషన్ ఏమీ రాకూడదు. బీ బ్రేవ్ అని వైజయంతి భుజం తట్టి వెళ్ళిపోయారు. 48 గంటలు. ఇప్పటికే ఈ ఎదురు చూడటంలో ప్రాణం పోయినట్లుంది. తను డాక్టర్గా ఇదివరకు పేషెంట్స్ ఆదుర్ద పడుతుంటే అంతలో ఓపిక పట్టలేరా? ఆదుర్ద పడి మీరేం చేస్తారు అని తను మందలించేది. ఇప్పుడు ఆ బాధ ఏమిటో స్వీయ అనుభవంగా తెలుస్తోంది. తను అన్నీ తెలిసిన డాక్టర్ అయి ఉండి కూడా ఏమీ తెలియని అజ్ఞానురాల్లా ఆందోళన చెందుతున్న మనసుని ఆపుకోలేకపోతోంది. విజయ్ శరీరం టేబుల్ మీద తనకి తెలియకుండానే యుద్ధం చేస్తోంది. బ్రతకడానికి చచ్చిపోవడానికి మధ్య 48 గంటల వ్యవధి. రమ వెళ్ళిపోయింది. ఈ పూటకి ఇక రానని చెప్పేసింది. పిన్ని దగ్గరే ఉంది. సాయంత్రం 7 గంటలు అవుతుండగా ఆనందరావు గారు వచ్చారు. ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. విజయ్ అని స్పెషల్ రూమ్లోని గుమ్మంలో నుంచి పిలుస్తూనే వచ్చారు. ఆమె తిరిగి చూసింది. బాబాయ్, నికోలాయ్ గారితో మాట్లాడారా? ఆయన ఏమైనా చెప్పారా? ఆదుర్దాగా ఎదురు వస్తూ అడిగింది. ఆయన నాకేం చెప్పలేదమ్మా. మా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం విజయ్ ఎవరో బాగా వివరాలు సేకరించి పంపింది. ఆయన చేతిలో ఉన్న పెద్ద ఫైలు వైజయంతి చేతిలో పెడుతూ, నేను నీతో మాట్లాడడం మానేసి చేతులు ముడుచుకొని కూర్చున్నాననుకున్నావా? నేను అట్నుంచి నరుక్కుంటూ వచ్చాను. విజయ్ ప్రయాణం చేసిన రైలు బాంబ్ బ్లాస్ట్ అయిన వివరాలు ఇచ్చి ఎంక్వైరీ చేయించమన్నాను. చాలా రోజులు దరిదాపు కనిపించలేదు. చివరికి బొంబాయిలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి బెంగళూరు బయలుదేరి వెళ్ళిన శేఖరం, అతని 2 కూతుళ్ళు ఏమయ్యారని ఎంక్వైరీ చేస్తుంటే
వాళ్ళు తమ దగ్గర లభించిన ఫోటోలు చూపిస్తుంటే విజయ్ని చూసి ఇతనే శేఖరం అని గుర్తుపట్టారు. అతని భార్య ఆత్మహత్య చేసుకుని ఏడాది క్రిందట చచ్చిపోయింది. అతనికి 2 కవల పిల్లలు. పేరు శాంతి, ప్రశాంతి. వాళ్ళిద్దరినీ తీసుకుని అతను బెంగళూరు ట్రైన్కి మారుపేర్లతో బయలుదేరాడు. మారుపేర్లు ఎందుకంటే నువ్వు ఈ ఫైల్ అంతా చదవాలి అంటూ ఆయన ఫైలు జయంతి ఒడిలో ఉంచాడు. వైజయంతి భుజం మీద చెయ్యి వేస్తూ, నువ్వన్నది నిజమేనమ్మా, అతను మామూలు మనిషి కాదు. హీ ఈజ్ బ్రేవ్, వెరీ బ్రేవ్. కానీ చాలా దురదృష్టం ఎదురైంది సానుభూతిగా అన్నాడు. నేను మళ్ళీ వస్తానమ్మా, పనుంది అంటూ ఆయన వెళ్ళిపోయాడు. వైజయంతి అప్పటికే ఫైల్ తెరిచింది. మొదటి పేజీలోనే విజయ్ ఫోటో, పాస్పోర్ట్ వివరాలు, నంబరు ఉన్నాయి. అతని ఫోటో మీద సంతకం వినయ్ శేఖర్ అని ఉంది. వైజయంతి ఫైల్ తిరిగేస్తోంది. విజయ్ ఫార్మసీ డిగ్రీ కాగితాలు, ఇంకా ఏవేవో డిగ్రీలు, డిప్లొమాలు, అతను కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యే పేపర్స్ చదువుతున్నది. పేపర్ కటింగ్ కాపీలు, అతని డైరీ, ఉత్తరాలు ఉన్నాయి. చాలా ఉత్తరాలు. స్వప్న అంటూ శేఖర్ రాసినవి అన్నీ ఉన్నాయి. అతడు చిన్నప్పుడు తల్లి కుట్టు మిషన్ దగ్గర ఆనుకొని తల్లితో తీయించుకున్న ఫోటోలు చాలా ఉన్నాయి. అతను పెద్దయ్యాక క్రికెట్ టోర్నమెంట్లో గెలిచి షీల్డ్ తీసుకుంటున్నవి, చెస్ ప్లేయర్గా విజేత అయినవి ఉన్నాయి. ఒక అమ్మాయి ఫోటో ఉంది. ఆమెకు కట్ చేసిన జుట్టు భుజాల వరకు ఉంది. స్వప్నకి ప్రేమతో నీ శేఖర్ అని ఉంది. స్వప్న, శేఖర్లు రిజిస్టర్ ఆఫీస్ ముందు దండలు వేసుకుని ఫోటో దిగారు. వినయ్ తల్లికి ఇద్దరూ చెరో పక్క నిలబడ్డారు. ఆమె భర్త విహీన అయినా ఆమె కట్టుకున్న జరీ చీరతో, నగలతో మనిషి హుందాగా ఉంది. విజయ్ ఆవిడతో విడిగా ఆవిడ ఒడిలో తలపెట్టుకొని ఉన్న ఫోటోలున్నాయి. ఆ ఫోటోలో ఆ తల్లి, కొడుకు ఒకరంటే ఒకరికి ఎంత అపురూపమో తెలిసిపోతోంది. స్వప్న ప్రెగ్నెంట్గా విజయ్ ప్రక్కన కూర్చొని భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకోవడంలో ఎంతో దగ్గరితనం కనిపిస్తోంది. కవల పిల్లలు పార్టీలో స్వప్న, విజయ్ హాలిడేకి హిల్ రిసార్ట్కి వెళ్తున్నట్టు. రాను రాను విజయ్, స్వప్న పుష్టిగా అయ్యారు. స్వప్న మరీ బొద్దుగా ఉంది. ముఖాన పెద్ద బొట్టు పెట్టుకుని అదే భుజాల వరకు జుట్టు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. రకరకాల పుట్టినరోజుల పార్టీలు. పిల్లల వయస్సు సంవత్సరానికి, మరుసటి సంవత్సరానికి రికార్డ్ చేసినట్లుంది. పిల్లలిద్దరూ వయసులో ఎదుగుతున్న కొద్దీ అందంగా మారారు. వారిలో స్వప్న, విజయ్లిద్దరి పోలికలు స్పష్టంగా ఉన్నాయి. శేఖర్ కూతుళ్ళకి కరాటే నేర్పుతున్న ఫోటోలున్నాయి. అతను ఫిడేల్ వాయిస్తుంటే స్వప్న తంబూరా మీటుతూ కూతుళ్ళిద్దరూ క్లాసికల్ సాంగ్ పాడుతున్న కల్చరల్ ఫెస్టివల్ ఫోటో ఉంది. విజయ్ స్వప్నకి రాసిన ఉత్తరం ఒకటి వైజయంతి తీసింది. విజయ్ అని తను రమ పేరు పెట్టుకున్న విజయ్ రాసినది అది. అందులో ఇలా ఉంది. డియర్ స్వప్న, నేను కులాసా. నువ్వు శాంతి, ప్రశాంతి, అమ్మ కులాసా అని తెలుస్తాను. నువ్వు ధైర్యం కోల్పోవద్దు. నేను కొద్ది రోజులు ఇలా అజ్ఞాతంలో ఉండక తప్పదు. నన్ను క్రాంతిలాల్ గారి మనుషులు వేటాడుతున్నారు. వారిని, అంత పెద్ద పరిశ్రమని చావుదెబ్బ కొట్టే నిజం నేను బయటపెట్టగలిగాను. వాళ్ళు నన్ను ప్రాణాలతో వదులుతారా? నేను మనందరికీ విజిటర్ వీసా కోసం స్టేట్స్ వెళ్ళటానికి నా ఫ్రెండ్స్ ద్వారా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాను. రాజేష్తో ఈ విషయం ఫోన్లో చెప్పాను. వాడు వెంటనే మన ఫ్యామిలీకి స్పాన్సర్ చేస్తానని, అమెరికా విజిటింగ్ వీసా మీద ఫ్యామిలీతో వచ్చేయమని అన్నాడు. ఆ ఏర్పాట్లు చాలా త్వరగానే జరుగుతాయి. అది గనక జరిగి మనకి వీసా వచ్చేస్తే మనం బ్రతికి బయటపడినట్టే. ముందు వీళ్ళ పంజా దెబ్బ నుండి పారిపోతే తర్వాత ఎక్కడ ఎలా బ్రతకాలో నిర్ణయం చేసుకుందాం. స్వప్న, ధైర్యం కోల్పోవద్దు ప్లీజ్. మనం ఒక సత్యానికి, మానవత్వానికి ప్రతీకగా గుండె ధైర్యంతో నిలబడ్డాం. స్వప్న, బాగా గుర్తు చేసుకో. నేను ఈ విషయం బయట పెడతానని ప్రభుత్వం వారికి ఈ ఇంజెక్షన్ శాంపిల్ పంపి జరుగుతున్న అన్యాయం గురించి వివరించి కోట్ల మీద లాభాలు గడిస్తూ దేశంలో 2 లక్షల మంది చిన్నపిల్లలు ఆ ఇంజెక్షన్కి బలి అయ్యి అర్ధాంతరం చావుకి గురి అవటమో, లేక శాశ్వతంగా పక్షవాతం లాంటిది వచ్చి వికలాంగులు అవటమో జరిగిన స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉన్నాయి. నేను కాంతిలాల్ గారి లాభాల కుంభస్థలం మీద కొట్టాను. నేను మామూలు మనిషినే, పిచ్చుక లాంటి వాడినే. కానీ సత్యం పిచ్చుకకి కూడా బ్రహ్మాస్త్రం శత్రువు మీద ప్రయోగించగల గుండె ధైర్యం ఇస్తుంది. స్వప్న, నేను నీతో చెప్పకుండా, నీతో సంప్రదించకుండా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పని చేయలేదు. నువ్వే ఆలోచించు.
ఈ మహమ్మారి లాంటి ఇంజెక్షన్ ఇన్ని వేలు లక్షల సంఖ్యలో దేశం నిండా ఊరూరా మెడికల్ షాపుల్లో దర్శనమిస్తోంది. మన పిల్లలకి ఎన్నోసార్లు జ్వరం వచ్చింది. మనం ఆ ఇంజెక్షన్ పాలిట పడకపోవటం అదృష్టవశాత్తు మనం హోమియోపతికి చిన్నప్పటి నుంచి అలవాటు పడడం వల్ల మన పిల్లల్ని మనకి దక్కించిందేమో. మెడికల్ రిప్రజెంటేటివ్ రిపోర్టు చేశారు. డాక్టర్ ఈ ఇంజెక్షన్ని అనుమానిస్తున్న ప్రతిసారి ఆయన డబ్బు వెదజల్లి బయటపడుతున్నాడు. ఆయన 1000 చేతులతో బకాసురుడిలా ఆటగా పోగు చేసుకునే అన్ని వందల కోట్ల లాభాలలో ఎక్కడో ఎవరో రిపోర్ట్ చేస్తే 4 లక్షలు పడేసి నోరు మోయించడం ఏమంత కష్టం? ఆయన్ని ఎదుర్కోవటం అంటే చిట్టెలుక కొండని ఢీకొనటమేనని మనం అనుకున్న విషయం మర్చిపోయావా? స్వప్న, నీకు గుర్తుందా? హోటల్ మూన్లైట్లో ఆ రోజు రాత్రి నిన్ను డిన్నర్కి తీసుకువెళ్ళి ఇలా ఈ ఇంజెక్షన్ కిల్లర్ డ్రగ్లా జనంలోకి వెళ్తోంది, 10 సంవత్సరాల్లోపు పిల్లల కాళ్ళు చేతులు చచ్చుపడుతున్నాయని నాకు రూఢిగా తెలిసిందంటే ఆవేశంగా ఈ అన్యాయం ఎదుర్కోవాలి అన్నావు. ఇందులో చాలా కష్టాలున్నాయి స్వప్న. ముందు నేను కాంతిలాల్ గారి యూనిట్ నుంచే రిజైన్ చేసేయాలి. మనకి ఈ కార్లు, ఇంత పెద్ద ఇల్లు, నౌకర్లు ఉండరు. సింపుల్ జీవితం గడపాలి. అంటే నువ్వేమన్నావమ్మా? పాపిష్టి సొమ్ము మనకొద్దు శేఖర్. మనం మన పిల్లలతో ఎంత ఆనందంగా ఉన్నామో అందరి తల్లిదండ్రులు అలాగే ఉండాలి. నువ్వు ఇది బయటికి తీసుకురా, ఏం పర్వాలేదు, మనం ఒకరికి ఒకరం తోడున్నాం అని నాకు ధైర్యం చెప్పలేదురా నువ్వు? ఆ ధైర్యం ఏమైపోయింది స్వప్న? నీలోని డెవిల్తనం చూసేగా నేను ముగ్ధున్నయి మ్యారేజ్కి ప్రపోజ్ చేసింది. రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంటే వెనుకగా వెళ్ళి ఆ ఆడపిల్ల భుజానికి ఢీ కొట్టాడని అతన్ని 10 మంది చూస్తుండగా కాలు చెప్పు తీసి కొట్టిన నా డ్రీమ్ హీరోయిన్ స్వప్న ఎక్కడా? ఇవన్నీ నీకు ఎందుకు గుర్తు చేస్తున్నానో తెలుసా? మనం సత్యం కోసం ఇద్దరం జంటగా ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి పేపర్ వాళ్ళకి రుజువులు ఇచ్చి కాంతిలాల్ గారి కంచుకోట కదిలించి గవర్నమెంట్ కమిషన్ వేసి ఆయన మందులు తయారు చేసే ఫ్యాక్టరీ తనిఖీ చేయించి జ్వరం వస్తే ఇచ్చే ఇంజెక్షన్లో వాడాల్సిన మందు ఖరీదు 100% పెరిగిందని, కోట్లలో నష్టాలు వస్తుందని తెలిసి దాని పేరు చెప్పి ఇంకోటి లోకల్గా తయారు చేయించి అందులో కల్పిస్తున్నాడని రుజువు అయ్యి ఆయన లైసెన్స్ ఊడబెరుక్కొని ఆయన ఫ్యాక్టరీ మూసేయించే వరకు చేశాం. స్వప్న, కొన్ని వందల అమాయకుల తల్లిదండ్రుల దుఃఖాన్ని, ఆవేదనని రూపుమాపి కొన్ని లక్షల మంది పిల్లలు వికలాంగులు కాకుండా మనం కాపాడగలిగాం. ఆ సంతోషం సామాన్యమైనదా? మన పిల్లలు కారులో స్కూల్కి వెళ్ళకపోతేనేం, కాన్వెంటుల్లో వేలకు వేలు పోసి సీట్లు కొనలేకపోతేనేం, మా అమ్మ నన్ను ఏ కాన్వెంట్లో చదివించింది చెప్పు? మన పిల్లలు కూడా మనలాగే కష్టపడి బ్రతికితే తప్పేం లేదు. కానీ ఒకరి ఆరోగ్యాల్ని, ఆనందాల్ని, శాంతిని గొడ్డలి పెట్టి వారి సమాధుల మీద మన భవిష్యత్తుకి పునాదులు వేసుకోకూడదు. స్వప్న, పిల్లలు చిరిగిన గౌన్లతో తిరుగుతుంటే చూడలేకపోతున్నాను అన్నావు. నీలో ధైర్యం జారిపోతోంది. నేను 2 రోజుల నుంచి ఒక కప్పు టీ నీళ్లు కూడా తాగలేదు. గడ్డం చేసుకుని ఎన్ని రోజులైందో. గడ్డం పెరిగి తల మాసి ప్యాంటు షర్టు చిరిగి బొగ్గుగన్లో పనిచేసేవాడిలా ఉన్న నన్ను చూస్తే గుర్తుపట్టవు. కానీ స్వప్న, ఈ దరిద్రం నాకేం బాధ అనిపించటం లేదు. నా కళ్ళ ముందు ఆ వందల కుటుంబాల్లో తల్లిదండ్రుల ముఖాల్లో చెదరని చిరునవ్వులు. ఆరోగ్యంగా ఉండి పక్షవాతంతో కాళ్ళు చేతులు చచ్చుపడి ఈడ్చుకుంటూ దీనంగా తిరగాల్సిన దురదృష్టం తప్పిన పిల్లల చిరునవ్వులే కళ్ళ ముందు కదులుతున్నాయి. నేను చాలా మామూలు మనిషినే. చాలా కష్టపడి రోజుకి 18 గంటలు కృషి చేసి నాకు జీతం ఇచ్చిన యజమానులకి నా జీవితం అంకితం చేస్తున్నట్లు కష్టించాను. అది నా ప్రతిభ అన్నారు. నేను గడిచిన 10 సంవత్సరాలలో ఆర్థికంగా చకచకా 2 మెట్లు ఒక్కసారి ఎగిరినట్లు ఎదిగిపోతుంటే బంధువులు ప్రశంసించి మా చుట్టం అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చారు. స్నేహితులు నాతో స్నేహం చేస్తే డబ్బుగల వాళ్ళు పరిచయం అవుతారంటూ నా చుట్టూ ముసురుకున్నారు. అదంతా అప్పటికి ఆనందమేనని భ్రమపడి మురిసిపోయాను. నేను కాంతిలాల్తో ఢీ కొంటానని పబ్లిక్గా పేపర్లో డిక్లేర్ చేసిన తర్వాత అందరూ జారిపోయారు. ఆ రోజున నా జీవితంలో కార్లు మేడలు వస్తుంటే అందరూ నా ప్రతిభ అంటూ పొగిడినవారు. నేను చేసిన ఈ మానవత్వంతో కూడిన ఈ మంచి పనికి నన్ను ఆదరించేది పోయి, శభాషని అక్కున చేర్చుకునేది పోయి నన్ను నిరాదరణ చేశారు. కానీ నేను ఒంటరితనంతో బెంబేలు పడటం లేదు స్వప్న. నాకు వాళ్ళ అసలు స్వరూపాలు తెలిసాయి. ఆ కాంతిలాల్ వ్యాపారంలో లాభానికి జనాన్ని మోసం చేస్తాడు తప్ప తన ఫ్రెండ్ని మోసం చేయడు. వీళ్ళంతా ఆయన కంటే నికృష్టులు అనిపిస్తోంది.
ఫ్రెండ్స్ అంతా చూడగానే ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. నాకు ఏడుపు వస్తోంది అన్నావు ఫోన్లో. అది స్వప్న అనాల్సిన మాట కాదు. నీ ఫ్రెండ్స్కి నువ్వు బలమయ్యావు తప్ప వారు నీకెప్పుడు బలమయ్యారు చెప్పు. స్వప్న, ఫోన్లో నువ్వు ఏడుస్తుంటే నా ప్రాణం తరుక్కుపోయింది. నేను నీ దగ్గరగా రాలేను. నేను దూరంగా ఉండాలి కొన్నాళ్ళు. కనీసం మనం స్టేట్స్ పారిపోయే ప్రయత్నాలు పూర్తయ్యేంత వరకు. స్వప్న, నాకు బాధ లేదా? నేను మాత్రం ఆనందంగా ఉన్నాననుకుంటున్నావా? ఒక్కో రోజు ఎక్కడో ఏ బిచ్చగాళ్ళ మధ్యలోనో సేఫ్టీ కోసం పేవ్మెంట్ మీద పడుకుంటున్నాను. ఎముకలు కొరికే చలి, కడుపులో పేగులు మెల్లి తిరుగుతున్నాయి. అప్పుడేం చేస్తానో తెలుసా? నిన్ను పిల్లల్ని తలుచుకుంటాను. నువ్వు నీ సంగతి ఆలోచిస్తున్నావు. మన శాంతి ప్రశాంతి ఎంత అలజడి చెందుతున్నారో ఆలోచించు. నాకెప్పుడూ అదే భయం. బాగా డబ్బుతో సుఖంగా దర్జాగా నౌకర్లు చాకర్లతో మనిద్దరి ప్రేమతో నిండి ఉన్న వారి జీవితం హఠాత్తుగా తారుమారయింది. 10 సంవత్సరాల లేత వయసులో ఇంత మార్పు, ఇంత పెనుమార్పు తట్టుకోవటం ఎంత కష్టమో ఆలోచించు. మనం 100 మంది పిల్లల్ని కిల్లర్ డ్రగ్ నుంచి రక్షించాం నిజమే. కానీ మన పిల్లల్ని మనం తెచ్చిపెట్టిన బాధల నుంచి తప్పించి వారికి సుఖమైన జీవితం ఇవ్వాలి. అది మన బాధ్యత. స్వప్న, ఈ ఉత్తరం రాస్తుంటే నాకు కూడా ధైర్యం చెదురుతోంది. మనం అందరం కలిసి హాయిగా ఉండే రోజు, డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు రుచిగా వండిన భోజనం వడ్డిస్తుంటే తింటూ పిల్లలతో నీతో జోక్స్ వేస్తూ ఉండే సంఘటన గుర్తుకొస్తే అది నా గత జన్మ అనిపిస్తోంది. మనం విడిపోలేదు స్వప్న, అందరం కలిసే ఉన్నాం. మానసికంగా మనం మరింత దగ్గరగా ఉన్నాం. డాడీ ఎప్పుడొస్తారు అని శాంతి ప్రశాంతి బెంగపడ్డారని ఫోన్లో చెప్పావు. అలాంటి మాటలు నాకు చెప్పకు స్వప్న, ప్లీజ్. నాలో శక్తి ధైర్యం పేక మెడల్లా కూలిపోతాయి. నా జీవితంలో అదృష్టం నువ్వైతే మనిద్దరి సంపూర్ణమైన అదృష్టం మనిద్దరి పిల్లలు. ప్రస్తుతం ఈ కష్టాల్లో ధైర్యంగా ఉండటం తప్ప మనకింకో మార్గం లేదు. అన్నయ్య వదిన ఏమైనా అనుకుంటారని అంటున్నావు. మీ వదిన సంగతి నాకు తెలుసు. కానీ ప్రసాద్ దేవుడు, అతను మన మనిషి. ఇక ఉండనా డియర్? ఈ ఉత్తరం ఇంత పెద్దది ఎందుకు రాశానో తెలుసా? ఫోన్లో ఎక్కువ మాట్లాడలేదు. ఉత్తరం రాస్తుంటే మాట్లాడినట్టే ఉంది. పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నావు. స్వప్న, ప్లీజ్ డోంట్ లీవ్ మీ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీ శేఖర్. వైజయంతి ఉత్తరం చదవటం పూర్తి చేసి అలాగే ప్రతిమలా కూర్చుండిపోయింది. ఆ చిన్న ఉత్తరం విజయ్కి భార్య పిల్లలతో ఉన్న గాఢమైన అనుబంధం అద్దం పట్టినట్లు తెలుస్తోంది. సిస్టర్ వచ్చింది. ఈ ఇంజెక్షన్ అర్జెంటుగా తెప్పించమంటున్నారు డాక్టర్ గారు. 15 నిమిషాల లోపల రావాలి, క్విక్. లేకపోతే పేషెంట్ కాంప్లికేషన్లోకి వెళ్తాడు. బిగ్గరగా గబగబా చెబుతూనే వైజయంతిని చేయి పట్టి లేవదీసింది. వైజయంతి ఫైల్ అక్కడ పెట్టబోయింది. అది ప్రాణంలా అనిపించింది. వదలబుద్ధి కాలేదు. గబగబా కాగితాలు సర్ది ఫైల్ తీసుకుని పరుగు తీసింది. కారులో వెళ్ళి అవతల వీధిలో ఉన్న పెద్ద మెడికల్ షాప్లో కొని తీసుకుని వచ్చి ఇచ్చింది. సిస్టర్ చూడగానే వెరీ గుడ్ అని గబగబా తీసుకొని పరిగెత్తుతూ వెళ్ళింది. అప్పటికి రాత్రి 10 గంటలైంది. వైజయంతి కారిడార్లో ఫైల్ పట్టుకొని అటూ ఇటూ అశాంతిగా తిరుగుతోంది. విజయ్ చావు బ్రతుకుల పోరాటంలో నుంచి బయటపడటానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. అతన్ని గురించి తెలుసుకుంటోంది తను. అతనెవరో తెరలు తొలగిపోతూ అతని జీవితం సాక్షాత్కరిస్తోంది. వైజయంతి గదిలోకి వచ్చి కూర్చొని మళ్ళా ఫైల్ తీసింది. వినయ్ శేఖర్ ఫ్రెండ్స్ రాసిన ఉత్తరాలున్నాయి. అతను వారికి చేసిన సాయం గురించి ఉన్నాయి. విని, నీ రుణం తీర్చుకోలేనురా. చిన్ననాటి మిత్రుడునని నన్ను నువ్వు మర్చిపోలేదు. ఉద్యోగరీత్యా అంత ఎదిగిపోయిన నువ్వు కుచేలుడి ఇంటికి కృష్ణుల్లా వచ్చి వెళ్ళావు. ఈ జీవితానికి ఈ అనుభవం చాలు. అమ్మని అడిగానని చెప్పు. నువ్విచ్చిన డబ్బుతో మా పెద్దమ్మాయి పెళ్ళయింది. అది జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉంటుంది. పిల్లలంతా విని అంకుల్ అంటూ నిన్నే కలవరిస్తున్నారు. ఆర్మీ క్వార్టర్స్ నుంచి వచ్చింది. విని, రమణ ప్లేన్లో యాక్సిడెంట్లో పోయిన తర్వాత నాకు ఈ జీవితం అంతా శూన్యంగా, ఈ ప్రపంచం అంతా మంచు ముద్దగా మారిపోయినట్లుగా అనిపించింది. థ్యాంక్స్ విని. నీ ఉత్తరాలు, నీ ఫోన్లు, సెలవుల్లో నువ్వు నీ భార్య పిల్లలతో వచ్చి నాతో గడపడం, నా ఒంటరితనంలో నాకు తోడున్నారని గంపెడు ధైర్యం వచ్చింది. నువ్వు బలవంతంగా నా చేత ప్రారంభం చేయించిన ఆర్మీ విడోస్ వెల్ఫేర్ సెంటర్ బాగా నడుస్తోంది. ఎందరికో ఉపకారం నా వల్ల జరుగుతోంది. వారి కళ్ళల్లో కనిపించే ఆనందంలో నేను నా కొడుకుని చూసుకుంటున్నాను. ఇంకోటి, పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ
వినయ్ శేఖర్ని కాంతిలాల్ జోనల్ ఆఫీస్ నుంచి తన కంపెనీలోకి వచ్చేమంది. కాంతిలాల్ ఇచ్చిన దానికి రెట్టింపు ఇస్తామని ఎండీ రాసిన ఉత్తరం ఉంది. వినయ్, నువ్వు మార్కెటింగ్ సైడ్ జనరల్ మేనేజర్గా వచ్చిన తర్వాత కాంతిలాల్ గారి మందుల అమ్మకాలు బాగా పెరిగినాయి. నీలో జనంలోకి ప్రోడక్ట్ని తీసుకువెళ్ళగలిగిన నేర్పు చాలా ఉంది. ఆ ప్రతిభనే నేను నా కంపెనీలోకి రావాలని కోరుకుంటున్నాను. మన టెలిఫోన్ టాక్ తర్వాత వారం రోజుల్లో జవాబు చెబుతానన్నావు. 10 రోజులైనా ఇంకా చెప్పలేదు. నువ్వు పర్సెంటేజ్ అడిగినా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. పేపర్ కటింగ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద అక్షరాలతో కాంతిలాల్ కంపెనీ జనాన్ని చంపే అవిటివారిని చేసే డ్రగ్గా మారిందని తెలిసి కూడా ఆ ఇంజెక్షన్స్ని ఆపు చేయకుండా దేశం మీదకి వదలటం సిగ్గుచేటో. కోటీశ్వరుడు కాంతిలాల్ చిన్నపిల్లల శవాల మీద నిర్మిస్తున్న డబ్బు కోట. వినయ్ శేఖర్ని పత్రికల వాళ్ళు అతని ఇంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు. పక్కనే స్వప్న ఉంది. చెరో ప్రక్క శాంతి ప్రశాంతి ఉన్నారు. వారికి దాదాపు మల్లిక వయసే. మా భవిష్యత్తు గురించి మేము ఆలోచించలేదు. లక్షల మంది కుటుంబాల గురించి, పిల్లల గురించి ఆలోచించాం. వినయ్ శేఖర్ చెప్పినట్లు పత్రికల వార్త. బొంబాయిలో పార్టీ నుంచి తిరిగి వస్తున్న శేఖర్ మారుతి కార్ని గుండాలు అటాక్ చేసిన న్యూస్. కారు సొట్టలు పోయి రూపు లేకుండా పోయింది. శేఖర్ దాని దగ్గర నిలబడి, నా అదృష్టం, ఆఖరి నిమిషంలో నా భార్య పిల్లలు పార్టీకి రాకుండా మానేయటం అని. వైజయంతి పేచి తిప్పింది. వినయ్ శేఖర్ మీద హత్యా ప్రయత్నం, అతని ఇంటి మీద గుండాల దాడి, ఇల్లంతా చెదిరి క్రింద పడిన సామానుతో ఉంది. స్వప్న పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఏడుస్తున్న ఫోటో ఉంది. వినయ్ శేఖర్ని మహాలక్ష్మి దేవాలయం దగ్గర గుండాలు చావుబాదిన వార్త. ఫోటో శేఖర్ వారి దెబ్బలు తప్పించుకోవటానికి ముఖానికి చేతులెత్తి అడ్డం పెట్టుకున్నాడు. దాని క్రింద సత్యాన్ని తరిమి తరిమి చావగొడుతున్న అసత్యం అని ఒక పేపర్లో, మరో పేపర్ క్లిప్పింగ్స్లో ఈ దేశంలో నిజం చెప్పిన వారి గతి ఇదా అని ఉంది. మరో దాంట్లో ఎదుటివాడి క్షేమం కోరినందుకు శిక్ష అని ఉంది. మరో దాంట్లో మరో తేదీ పేపర్లో వినయ్ శేఖర్ కుటుంబం వదిలి పరారీ, అతను క్షేమంగా ఉన్నాడా అని ఉంది. మరో క్లిప్పింగ్ చదవగానే వైజయంతి నిశ్చేష్టురాలైంది. దాదాపు సంవత్సరం భర్తకి దూరంగా దరిద్రంతో బాధపడి బంధుమిత్రుల నిరాదరణకి గురి అయ్యి మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకున్న వినయ్ శేఖర్ భార్య స్వప్న అని ఉంది. అందులోనే ఆ వార్త వినగానే హృద్రోగంతో ఉన్న అతని తల్లి మరణించింది. ఇది చాలా విషాదకరం అని ఉంది. పిల్లలిద్దరూ చిక్కిపోయి బేల చూపులతో ఉన్నారు. వారి మొదటి ఫోటోలకి ఈ ఫోటోలకి సంబంధమే లేదు. వినయ్ శేఖర్ తమిళనాడులో ఒక మారుమూల ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నాడు. అతనికి చెరో పక్క శాంతి ప్రశాంతి ఉన్నారు. అదే పేపర్లో ప్రముఖ వార్త. శ్రీ కాంతిలాల్ తన మందుల ఫ్యాక్టరీ మళ్ళా తెరిచారు. జరిగిన కుంభకోణానికి మూల కారణం ఆయన కాదు, ఆయన మేనేజరు. ఆయన్ని జైల్లో పెట్టి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వినయ్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్కి రాసిన ఉత్తరం ఉంది. డియర్ సునీల్, నువ్వు పంపిన పేపర్ కటింగ్ చూశాను. కాంతిలాల్ మళ్ళీ ఫ్యాక్టరీ ఎలాగైనా తెరుస్తాడని నాకు అప్పుడే తెలుసు. అన్ని కోట్ల మీద వ్యాపారం చేసేవారు ఒక లొసుగు బయటపడినంత మాత్రాన భయపడరు. ఇలాంటి చిక్కుల్లో పడిన పెద్దవారికి వారి తప్పుల్ని ఒప్పులుగా మార్చే ప్రతిభావంతులు వారి వెనక సలహాదారులుగా ఉంటారు. వారిని చట్టానికి న్యాయదేవత దొరకనివ్వదు. అవసరమైతే తమకి అడ్డు వస్తోందని అనిపిస్తే ఆ న్యాయదేవతనే కొనేసి తమకి అనుగుణంగా తీర్పు చెప్పించుకోగలరు వీళ్ళు. జరిగిన దానికి నేను బాధపడటం లేదు. ఈ దేశపు పౌరుడిగా, సాటి వారి పట్ల మానవత్వం గల మనిషిగా నా వంతు కర్తవ్యం నెరవేర్చాను నేను. తర్వాత ఏమైంది అని ఆరా తీసి దాన్ని చక్కదిద్దగల అండదండలు నాకు లేవు. నేను మామూలు మనిషిని. ఈ దేశం పట్ల, నా సాటి మనిషి పట్ల నాకు ఒక బాధ్యత ఉందని నమ్మేవాడిని. అంతకంటే ఇంకేం చేయలేను. నీకు గిరిబాబు అడ్రస్ ఇస్తూ రాస్తున్నాను. నువ్వు అక్కడికే జవాబు రాయి. అతను ఎలాగో నాకు అందజేస్తాడు. నా ఈ ఉత్తరం నీకు అందేసరికి నేను ఎక్కడుంటానో తెలియదు. స్వప్న పోయిన తర్వాత నాలో ధైర్యం జారిపోనీయకుండా ఈ పిల్లలిద్దరూ కాపాడుతున్నారు అనిపిస్తోంది. స్వప్నని ఆత్మహత్యకి పురిగొల్పిన వ్యక్తిని నేనే అనే బాధ నన్ను కృంగదీస్తోంది. ఒక మహాకవి అన్నట్లు, సత్యం కావాలి అనుకున్న మనిషి ఈ లోకంలో ఒంటరిగా మిగిలిపోతాడు అనే మాట నా పట్ల అక్షరాలా నిజమవుతోందా అనిపిస్తోంది. శాంతికి ప్రశాంతికి 12వ సంవత్సరం వచ్చింది.
ఇన్నాళ్ళు వాళ్ళు ఆడపిల్లలైనా నేను గర్వపడ్డాను, నా అదృష్టం అనుకున్నాను. కానీ ఇప్పుడు వారు మగపిల్లలైతే ఎంత బాగుండేదో అనిపిస్తోంది. ఈ ప్రపంచం ఆడపిల్లల పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తుంది. నాకేదైనా అయితే ఈ చిన్నపిల్లలిద్దరూ, ఓ గాడ్, నాకు స్టేట్స్కి వీసా రాలేదు, ఇండియాలోనే ఉన్న చోట ఉండకుండా తిరుగుతున్నాను. కాంతిలాల్ గారి మనుషులు నన్ను ప్రాణాలతో వదలరని తెలిసిపోయింది. శాంతిని ప్రశాంతిని ఎక్కడైనా హాస్టల్లో కానీ బంధువుల ఇంట్లో కానీ అట్టి పెడదామా అనుకుంటున్నాను. కానీ లాభం లేదు. తల్లి మరణంతో పిల్లలిద్దరూ చాలా బెంబేలుగా ఉన్నారు. ఒక్క క్షణం కూడా నన్ను వదలటం లేదు. ఏ కాస్త శబ్దమైనా వణికిపోతున్నారు. చావో బ్రతుకో ముగ్గురం కలిసే ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే నేను కాంతిలాల్కి ఎదురు తిరిగి ఉద్యోగం వదిలి ఏడాదైంది. ఆయన చేసిన తప్పు గురించి జనం అప్పుడే మర్చిపోయారు. కానీ కాంతిలాల్ మాత్రం నన్ను మర్చిపోలేదు. ఆయనని నడి బజారున వేశాను. కానీ ఆయన త్వరితంగా తన పరువు ప్రతిష్ట గొడుగు క్రిందకి మళ్ళీ వెళ్ళిపోయాడు. నా జీవితం శాశ్వతంగా బజార్లో పడింది. హైదరాబాద్లో ఎన్నాళ్ళుంటావు అని రాశావు. చెప్పలేను. నాకు అడ్రస్ లేదు, ఒక సమయం అని నిర్దిష్టత లేదు. నన్ను ఎవరైనా వెంటాడుతున్నారని అనుమానం వస్తే వెళ్ళిపోతాను. ఆ సమయానికి బస్సు కానీ రైలు కానీ ఏది దొరికితే అది. మాకు ఒక చోటంటూ లేదు. మా ఇల్లు, మా అడ్రస్ అనేవి మాకు శాశ్వతంగా దూరం అయిపోయాయి. నేను అనుక్షణం ఈ ఇద్దరు ఆడపిల్లల గురించి ఆలోచిస్తున్నాను. వారి కోసమే బతుకుతున్నాను. ఇప్పట్లో నీకు ఉత్తరం రాయలేను. ఇది కేర్ ఆఫ్ శేషగిరికి రాస్తున్నాను. పేపర్లో ఎప్పుడు మా చావు వార్త వింటావో తెలియదు నీకు. ఎందుకంటే ప్రతి ప్రయాణానికి మేము పేర్లు మార్చేసుకుంటున్నాం. నేను రేపు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మమ్మల్ని దుబాయ్ పంపే ఏర్పాటు చేస్తానని అన్నాడు. ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్కి నేను, నా పిల్లలు వర్కర్స్గా వెళ్తున్నాం. ఇట్లు నీ విని. ఉత్తరం అడ్రస్ చేరుకుంది, కానీ అది తెరవలేదు. వైజయంతి ఇప్పుడు దాన్ని చింపి చదివింది. ఈ ఉత్తరాలు, పేపర్ కటింగ్స్, ఫోటోలు, టెలిగ్రామ్ విజయ్ జీవితంలోకి తొంగి చూస్తున్నట్లు సవివరంగా విషయాలు అర్థమవుతున్నాయి. అతను స్వప్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2 కవల పిల్లలకి తండ్రి అయ్యాడు. తల్లి కుట్టు టీచర్గా ప్రారంభమైన వారి ఆర్థిక స్థితి విజయ్ తెలివితేటలతో 10 సంవత్సరాలలో అంచెలంచెలుగా శిఖరాగ్రానికి ఎగబ్రాకింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.